శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా మకర రాశి వాళ్లకు ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవటము, అందరి మన్ననలు పొందటము, అందరికీ చేస్తాను అన్న మాట నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి పనులు చేయటము, అలాగే అందరి ఆదరణ పొందినారు కాబట్టి కొంచెం మేలు జరుగుతుంది అని సంతోషకరమైనటువంటి వాతావరణములో ఉండటము, మీరు కాని పనులు కూడా త్వరితగతిన చేసుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ముందుకు వెళ్ళటము, అక్కడంతా కూడా అనుకూలవంతంగానే మీకు అన్నీ జరిగిపోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తాయి. మకర రాశి వాళ్లకు గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా అనుకూలవంతముగానే జరుగుతుంది గాక, ఏదీ ఇబ్బందిగా జరగదు, అసౌకర్యము ఉండదు, కానీ అన్నీ మేలుగానే జరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఇది చేసేటప్పటికీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు అనేటువంటిది ఉన్నది. తర్వాత విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంది. వాహన యోగం ఉంది. గృహయోగం, గృహము కొనడము కానీ చేయడము కానీ లేదా కట్టించడము కానీ జరగవచ్చును. అలాగే వాహనము కొనుక్కోవటం అనేటువంటిది కూడా ఉంది, వాహన యోగం. అలాగే కొన్ని అనూహ్యముగా ఊహించని పరిణామాలు జరిగి మీరు ఆశించని విధముగా ఏదో ఒకటి మీకు రావటం అనేది జరుగుతుంది. నేను ఎప్పుడూ ఊహించలేదే ఇలా వస్తుందని అని మీలో మీరు ఆశ్చర్యపోయే విధముగా ఉండవచ్చును సన్నివేశం. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎదుగుదలకు కావాల్సినటువంటివి. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యతతో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అట్లాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు యథావిధిగా చేసుకుంటూ మంచి లాభాలు గడించడం అనేటువంటిది జరుగుతుంది. తప్పకుండా వ్యాపారానికి తగ్గట్టుగా ఎలా ఉండాలో అలా చేసుకుంటారు గాక వ్యాపారస్తులు. చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మంచి బాగా లాభసాటిగానే ఉండబోతూ ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పలేము, కానీ రాశి ప్రకారముగా అయితే చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఏది ఏమైనా మీ మాటే చెల్లుతుంది, మీరు చెప్పినట్టే జరుగుతుంది. అన్నీ కూడా అలా వేరే చోటికి వెళ్ళి రావాలి అనేటువంటి భావనతో వెళ్ళి రావటం కూడా జరుగుతుంది. మనస్సుకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది. విద్యార్థుల యొక్క శ్రమకు ఫలితము దక్కుతుంది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరీ యోగవంతముగా మరీ అనుకూలవంతముగా మీకు జరుగుతుంది గాక. మామూలు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు, అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరము వచ్చినప్పుడు చెయ్యండి, తద్వారా మేలు జరుగుతుంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి విధానముతో కొన్ని అడుగులు ముందుకేసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము జరుగుతుంది గాక మీరు. అందుకని ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఈ మాసమంతా యోగంగా అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.